అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్షం హెచ్చరికలను జారీ చేసింది. నేటి నుంచి 2 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మెడ్చల్, మల్కజ్గిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వాతావరణంలో ఈ రోజు నుంచి కంప్లీట్ గా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత వారం రోజుల వరకు ఉదయం నుంచే వేడి వాతావరణం ప్రారంభమయ్యి సాయంత్రం వరకు వేడి ఉక్కపోతతోటి ఉన్నటువంటి వాతావరణంలో ఈ రోజు కంప్లీట్ గా పూర్తిగా కూడా మార్పులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. చల్లని ఈదురుగాలు వీస్తున్నాయి. అంటే చలికాలానికి సంబంధించినటువంటి సింటమ్స్ ఏదైతే ఉంటాయో అలాంటి పరిస్థితి, అలాంటి సింటమ్స్ అయితే వాతావరణంలో ఈ రోజు ఉదయం నుంచి కనిపిస్తున్నాయి. నిన్న మొన్న ఉన్నటువంటి వాతావరణానికి ఈ రోజు కంప్లీట్ గా కూడా భిన్నమైనటువంటి వాతావరణం ఉదయం నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే అటు నైరుతి ఋతుపవనాలు తిరోగమనం పట్టడంతో కూడా వాతావరణంలో మార్పులు సంభవించాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రానున్న 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పాటు కూడా పిడుగులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 15 నాటికి తెలంగాణ నుంచి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా వెనుతిరిగి వెళ్లనున్నాయి. నైరుతి ఋతుపవనాలు ఉన్నంతసేపు వర్షం ఎక్కువగా ఉంటుంది. వర్షానికి సంబంధించినటువంటి ప్రభావితం అంతా కూడా నైరుతి ఋతుపవనాల ద్వారానే ఉంటుంది. సో ఇన్ని రోజులు పడ్డటువంటి వర్షాలకు ప్రధాన కారణం నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం చాలా ముందస్తుగా తెలంగాణలోకి ప్రవేశించాయి. ఎప్పుడు కానీ జూన్ మొదటి వారంలో రావాల్సినటువంటి నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరము మే చివరి వారంలోనే వచ్చాయి. అంటే దాదాపు ఒక వారం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. అయితే నైరుతి ఋతుపవనాల ఆగమనంతో భారీగా వర్షాలు కురుస్తాయనేటువంటి వాతావరణ శాఖ అంచనాలను భిన్నంగా చేస్తూ జూన్ లో గానీ, జూలైలో గానీ, ఆగస్టులో కూడా ఎక్కువ వర్షాలు నమోదు కాలేదు. లోటు వర్షపాతం నమోదైంది. సో ఆగస్టు చివరి మాసం నుంచి, చివరి వారం నుంచి అటు ఆగస్టు చివరి వారము, సెప్టెంబర్ నెలలో, అక్టోబర్ మొదటి వారంలో అంటే ఈ 40-45 రోజుల పాటు భారీగా వర్షాలు పడటంతో లోటు వర్షపాతం కాస్త అధిక వర్షపాతం నమోదై తెలంగాణలోని అటు హైదరాబాద్ సిటీతో పాటు కూడా మిగతా గ్రామాలు, పట్టణాలు కూడా అతలకుతలం అయిపోయాయి. సో అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయాయి. చెరువులు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో గత వారం రోజుల పాటు కూడా ఎక్కడ కూడా భారీగా ఏదో వర్షపాతం నమోదు కాలేదు. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదైంది. సో అలాంటి పరిస్థితుల నుంచి మరొకసారి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. రెయిన్ అలర్ట్ కూడా జారీ అయింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ కొనసాగడం వల్ల ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పలు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా వెల్లడించి ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ జారీ అయినటువంటి జిల్లాల్లో వరంగల్, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జాబితాలో ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు దక్షిణ భారతదేశాన్ని మే నెలాఖరున తాకి సెప్టెంబర్ 20వ తేదీ నాటికి ఉత్తర భారతదేశాన్ని పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. తర్వాత సెప్టెంబర్ 24 నుంచి తిరుగుముఖం పట్టాయి. ఉత్తర భారతదేశం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఋతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ప్రస్తుతం మన రాష్ట్రానికి తెలంగాణకు చేరుకుంది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ సమయంలో
అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులలో ఈ నెల అక్టోబర్ 15వ తేదీ నాటికి తెలంగాణ నుంచి నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉంది. సో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల కాలానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటే అసలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణ కంటే అధిక వర్షపాతమే నమోదైంది. నైరుతి నిష్క్రమణ తర్వాత ఈ నెల 3వ వారంలో ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. అంటే 2 రకాల ఋతుపవనాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకటి నైరుతి ఋతుపవనాలు, 2 ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు నిష్క్రమణ తర్వాతనే ఈశాన్య ఋతుపవనాల ఆగమనం జరుగుతుంది. కాబట్టి నైరుతి ఋతుపవనాలు వెళ్లిపోయిన తర్వాత ఈశాన్య ఋతుపవనాలు తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈశాన్య ఋతుపవనాల ప్రవేశంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సో తెలంగాణలోని ఆ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ రోజు ఒక మేఘావృతమైనటువంటి వాతావరణంతో పాటు పొడి వాతావరణం ఉంటుంది. పలు చోట్ల కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం హైదరాబాద్ లో కూడా ఉంది. కాబట్టి హైదరాబాద్ సిటీ వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎప్పుడు వర్షం పడ్డా సరే కుండపోత వర్షం పడుతుంది, అధిక వర్షపాతం నమోదవుతుంది. అది కూడా సాయంత్రం సమయంలోనే బాగా వర్షపాతం నమోదవుతుంది. సాయంత్రం 4-5 గంటల నుంచి మొదలైనటువంటి భారీ వాన అర్ధరాత్రి 12-1 గంట వరకు హైదరాబాద్ సిటీలో పడుతూ ఉండటం వల్ల సిటీ వాసులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకొని, వరదలో బురదలో చిక్కుకొని, లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయిపోయి సిటీ వాసులైతే నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. ఈ సంవత్సరం కూడా అదే సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. సో అలాంటి పరిస్థితులలో ఏ డివిజన్ లో ఏ ఏరియాలో వర్షాలు పడుతుందనేటువంటి కొంచెం అప్రమత్తంగా ఉండి సిటీ వాసులను జాగ్రత్తగా తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ఇలాంటి పరిస్థితులలో ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల ప్రజలతో పాటు ముఖ్యంగా రైతాంగం కూడా కాస్త ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది సునీత. ఎందుకంటే ఇప్పటికీ వర్షాల వలన 100 వేలాది ఎకరాల్లో పంట నష్టం రైతాంగానికి జరిగింది. అంటే ఇప్పుడు కురవబోయేటువంటి వర్షం వలన, ఎందుకంటే చేతికి వస్తుంది ఇప్పుడు పత్తి పంట గాని, మిర్చి పంట, మొక్కజొన్న పంట అంట దిగుబడికి సంబంధించినటువంటి కాలం ఇది. పంట అంతా చేతికి వచ్చేటువంటి పరిస్థితులలో వర్షాలు పడితే మాత్రం రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం మరోసారి వాటిల్లే అవకాశం ఉంది. సో మొత్తానికి నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ, ఈశాన్య ఋతుపవనాల ఆగమనం తోటి రాబోయే రోజులలో కూడా వాతావరణంలో కూడా చాలా మార్పులను అయితే సూచే అవకాశం ఉంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.